ఏంటి నడుం బిగిస్తోంది, ఎక్కడికైనా గొడవకెళ్తుందేమో అనుకుంటున్నారా? అవునండి. వంటింట్లో వంట చేయడానికెళ్తున్నా. అంతకంటే పెద్ద గొడవేముంటుంది ఆడవాళ్ళకి. సో, మా ఆఫీస్‌లో పాట్‌లక్ కండక్ట్ చేశారనమాట. నాకొచ్చేసి ఏదన్నా వెజ్ కర్రీ తీసుకురమ్మని చెప్పారు. సో, నా స్టైల్‌లో నాకొచ్చిన మేథీ చమన్ చేసేద్దామని ప్రిపేర్ అయిపోయాను. మరి మీకు కూడా ఆ రెసిపీ షేర్ చేసుకుంటాను. వచ్చేసేయండి. సో, ముందుగా కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, అట్లాగే పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టొమాటోలు వేసుకొని ఇట్లా కాస్త పసుపు, అట్లాగే జీడిపప్పు, కొంచెం తెల్ల నువ్వు పప్పు యాడ్ చేసుకొని మగ్గపెట్టేసుకోవాలి. ఇది మనం గ్రేవీ కోసం చేస్తున్నామనమాట ఈ ప్రిపరేషను. అసలు తెల్ల నువ్వు పప్పు యాడ్ చేస్తే గ్రేవీలో ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. సో, ఇట్లా బాగా మగ్గిన తర్వాత వాటిని చల్లారబెట్టుకొని ఇట్లా మంచిగా గ్రైండ్ చేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. సో, పన్నీర్ నేనొచ్చేసి 2 ఫార్మ్స్‌లో వాడతాను. ఒకటి తురిమింది, ఒకటి క్యూబ్స్‌గా. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని అవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొచ్చు. నేనైతే యూజువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడను. బట్ ఇది అందరి కోసం చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా యాడ్ చేయాల్సొచ్చింది. అది కూడా పక్క వాళ్ళ ఇంటి నుంచి అరువు తెచ్చుకొని. ఇప్పుడు అందులో డ్రై మేథీ వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ కంపు. సో, ఆ మేథీ కాస్త కసూరి మేథీ డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని మనం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత ధనియాల పొడి, జీలకర్ర పొడి, అట్లాగే గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇవి యాడ్ చేయంగానే ఒక మంచి అరోమా వస్తుందండి మనకి కర్రీకి. సో, ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్న పన్నీరు, అట్లాగే క్యూబ్స్‌గా కట్ చేసి పెట్టుకున్న పన్నీరు యాడ్ చేసేసుకోవాలి. సో, దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్మెల్ అయితే అద్దిరిపోతుంది. మన వంటని మనమే పొగుడుకుంటే ఏం బావుంటుంది చెప్పండి. అందుకే మా ఇంట్లో ఉన్న మాస్టర్ షెఫ్‌కి టేస్టింగ్‌కి ఇచ్చేసాననమాట. సో, టేస్ట్ అయితే బావుందని మా మమ్మీ అప్రూవ్ చేసేసింది. సో, ఇంక ఎప్పటినుంచో నేను దాచిపెట్టుకున్న ఈ బిర్యానీ డబ్బాల్లో కర్రీనంతా నింపుకొని ఇంకా ఆఫీస్‌కెళ్ళిపోయాను నేను. సో, ఇంకా ఆఫీస్‌కెళ్తే మా టేబుల్ అంతా ఫుడ్‌తో నిండిపోయిందనమాట. వెజిటేరియన్‌లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్‌తో నింపేశారు. ఎదురుగా స్వీట్స్ ఉన్నా తినలేని షుగర్ పేషెంట్ పరిస్థితిలా అయిపోయింది నా పరిస్థితి. ఆ రోజు నేను ఉల్లిపాయ తినకూడదు. సో, నా కళ్ళ ముందు ఎన్ని నోరూరించే వెరైటీస్ ఉన్నా నేను కేవలం 2 అంటే 2 చపాతీలు జామ్ వేసుకొని తిన్నాను. సరే తప్పదు. కళ్ళతో మాత్రం మొత్తం ఒక పట్టు పట్టేశాను.